నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆత్మ గౌరవం సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ. కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ. శ్రీశైల మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలు. త్రిపురాంతకం మండలం దూపాడులో అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్యార్థులతో ముఖాముఖి. ఘనంగా 8వ రాష్ట్రీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమం. దేశాభివృద్ధి మానవాళి అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందన్న కలెక్టర్ రాజాబాబు. ఆత్మ గౌరవం సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సైన్స్ ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువత అపార శక్తి ఉంది. అహోబిళం నరసింహస్వామి, మహానంది ఈశ్వరునికి నమస్కరిస్తున్నా. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్ లో నేను జన్మించాను. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించింది. ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోంది. ఢిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పదంలో సాగుతున్నాయి. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్ గా మారుతుంది. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకమని అన్నారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం దేవస్థానం చేరుకున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీకి ఆలయ మర్యాదలతో వేదాశీర్వచనం అందజేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. और इस संकल्प को स्वर्ण आंध्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है। हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहां के युवा बहुत आगे रहते हैं। डबल इंजन की सरकार में हम आंध्रा के इस पोटेंशियल को और बढ़ा रहे हैं। आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है। 2 दिन पहले ही आंध्र प्रदेश में गूगल ने बड़ा निवेश करने का ऐलान किया है। మిత్రులారా, ఈ రోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది. 2 రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది. सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं। इस नए एआई हब में पावरफुल एआई इंफ्रास्ट्रक्चर, डेटा सेंटर कैपेसिटी, लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है। विशाखापट्टनम एक एआई और कनेक्टिविटी हब के रूप में स्थापित होगा। ये केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा। मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं। మిత్రులారా, ఈ ప్రాజెక్టు విశాఖపట్నం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కనెక్టివిటీ హబ్ గా ఏర్పాటు చేయబోతుంది. ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా
ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను. త్రిపురాంతకం మండలం దూపాడులో అంబేద్కర్ గురుకుల పాఠశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, వంటగది, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. P4లో భాగంగా పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఉమ్మడి జిల్లాకొక ప్రత్యేక వైద్యాధికారిని నియమించామని, గతంలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లతో గురుకులాలు, వసతి గృహాల్లో మరమ్మతులు చేశామన్నారు. ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్టు తీసుకొచ్చేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కూడా దీని ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని, తప్పకుండా ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఒంగోలు రామ్నగర్లోని ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు ఎయిర్పోర్టు ప్రస్తావన చేయడం, దానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. పార్లమెంట్లో ఒంగోలు ఎయిర్పోర్టు అంశం ప్రస్తావించినప్పుడు రాష్ట్రానికి చెందిన ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు అనువైన స్థలం ఉంటే ఏర్పాటు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. దీంతో ఇప్పటికే ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారీకి టెండర్లు పిలవడం జరిగిందని, తప్పకుండా ఒంగోలు ప్రాంతానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని ఎంపీ పేర్కొన్నారు. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని జరిగింది. ఆ రోజు ఎయిర్పోర్ట్ ప్రస్తావన కూడా జరిగినప్పుడు ఈ ఎయిర్పోర్ట్ అనేది ఎప్పుడు ఒంగోలులో మనం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తామని అనుకోలేదు. అయినా మీరు పార్లమెంట్లో ఈ సమస్యని అక్కడ ప్రస్తావన చేసిన తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా మనవాడే కాబట్టి ఆయన కూడా ఒంగోలులో సరైన స్థలం దొరికితే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసేదానికి ప్రభుత్వ తరఫున ఎటువంటి అనుమతులు ఉన్నా కూడా అవసరం ఉన్నా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అందువల్ల ఏవియేషన్ అకాడమీ అంటే కార్పొరేషన్, మన ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ వారికి ఈ బాధ్యత కూడా అప్పచెప్పి టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది దానికి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేసుకునే దాని కొరకు మనం రిక్విజిషన్ కూడా చేయాలని, దానికి కావాల్సిన కూడా నిధులు అనేది ఏర్పాటు చేయడం అనేది. దేశ సంపద కానీ దేశాభివృద్ధి కానీ మానవాళి అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన 8వ రాష్ట్రీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గత నెల 17 నుండి ఈ నెల 16వ తేదీ వరకు పోషణ మాసోత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి మంచి ఫలితాలు తీసుకొచ్చామన్నారు. గ్రామ స్థాయిలో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలు కార్యక్రమాలను రూపొందించుకుని పిల్లలకు అందించాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తూ ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. 6 ఏళ్లలోపు చిన్నారులకు బలమైన ఆహారం సమపాళ్లలో ఇచ్చినప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న అంశాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. గర్భిణీలకు శ్రీమంతాలు చేశారు. ప్రతి ఆడపిల్లకు ఒక మొక్కను అందజేసి ఆ మొక్క పెంచే బాధ్యతను అప్పగించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సువర్ణ, మెప్మా పీడీ శ్రీహరి, డాక్టర్ భగీరథ, టాటా ట్రస్ట్ సభ్యులు డాక్టర్ రాజేంద్ర కుమార్, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. What is your nest?
What is our national anthem? కనుక్కున్నాను సార్ ఒక నిమిషం మేడం పోషణ్ మా యాక్టివిటీస్లో భాగంగా పీడీ ఐసిడిఎస్ వారు 1 మంత్ ఈ పోషణ్ మీద దాని యొక్క ఇంపార్టెన్స్ మీద 1 మంత్ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అందులో ఈ అంగన్వాడీ టీచర్స్ని అండ్ మదర్స్ని, లాక్టేటింగ్ మదర్స్ని, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ని, వీళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేశారు. సో ఈ 1 మంత్ సుమారు 1,00,000 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈ పీడీ ఐసిడిఎస్ వారు నిర్వహించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు ఏం చేశామనేది కూడా ఈరోజు ఒక రిపోర్ట్ రూపంలో చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ప్రజలందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్ని ప్రతి తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించాలి. ఎప్పటికప్పుడు వాళ్ళ న్యూట్రిషన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఎదుగుదల ఎట్లా ఉన్నది అనేది కూడా కుటుంబంతో కలిసి అంగన్వాడీ సెంటర్స్లో వారు కూడా భాగం పంచుకుంటే డెఫినెట్గా పిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తగదని, వారి చదువుతో పాటు సంరక్షణ, నాణ్యమైన ఆహారం, కలుషితం లేని త్రాగునీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అలా పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తే సహించే పరిస్థితి లేదని బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ ఎస్ సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం హాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని బీసీ హాస్టల్స్ వార్డెన్లు, రెసిడెన్షియల్ కళాశాలల ప్రిన్సిపల్స్, ఇతర సంక్షేమ అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక మహానుభావుడు ఎస్ఆర్ శంకరన్ పనిచేసిన ప్రాంతంలో పనిచేస్తున్న మీరు ఆ దిశగా పేద వర్గాల పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రధాన భూమిక పోషించాలన్నారు. పచ్చకామెర్లు వంటి అనారోగ్య సమస్యలు రాకుండా విద్యార్థులకు కాజీ చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలన్నారు. హాస్టల్లో పెట్టే ఆహార పదార్థాలు నాణ్యమైన, నిల్వలేని వస్తువులతో తయారు చేసిన వేడి పదార్థాలను పెట్టాలన్నారు. వార్డెన్లు పనిచేసే ప్రాంతంలోనే ఉండాలని తెలిపారు. మంచి పోషకాహారం ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశమని, త్వరలో సీఎం క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. హాస్టల్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకురావడం జరిగిందని అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు తెలిపారు. సమావేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థల సెక్రటరీ ఎం మాధవీలత, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని నిర్మలా జ్యోతి, 2వ పట్టణ సీఏ శ్రీనివాసరావు, నెల్లూరు బీసీ వెల్ఫేర్ అధికారిని వెంకట లక్ష్మమ్మ, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. హాస్టల్స్ మనం ప్రతిరోజు పిల్లలకి పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళని డెవలప్ చేసే బాధ్యత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి హాస్టల్స్ డెవలప్మెంట్ అనేది ఇచ్చున్నారండి. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో బీసీ వాళ్ళు కావచ్చు, ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ పిల్లలు, అందరూ పిల్లలు ఉంటారండి మన హాస్టల్స్లో. అందరూ కూడా బాగా చదువుకొని
వాళ్ళ సమాజానికి ఉపయోగపడే రకంగా తయారు చేసి ఇవ్వటమే మన బాధ్యత. అన్ని రకాలుగా సోషల్గా, మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అయ్యి సొసైటీలోకి వాళ్ళు 100% ప్యూర్ వ్యక్తులుగా వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ సొసైటీకి ఇంతను వాళ్ళు ఇచ్చేటట్టుగా మనం తయారు చేసి పంపించే డిపార్ట్మెంట్. 46లో ఏదైనా కావచ్చు, చిన్న గొడవ కావచ్చు, ఫుడ్ పాయిజన్ కావచ్చు, పాము కాటు కావచ్చు, తేలుకాటు కావచ్చు, మేడపై నుంచి పడిపోవచ్చు, ఇటువంటి ఏదో జరగచ్చు. అనుకోనటువంటి సంఘటన, మనము ఊహించినటువంటిది. అలాంటి సంఘటన జరగకూడదని ఎవరైనా కోరుకుంటారు. హైలీ రెస్పాన్సివ్ గవర్నమెంట్, అది మీరు గుర్తించాలి. ఆ భయం అనేది లేకుంటే మాత్రం ఎవరు దేవుని కూడా ఎవరు రక్షించరు మిమ్మల్ని. అది తెలుసుకోండి. అలాగే ఈ రోజుల్లో P4 ప్రకాశం జిల్లాలో మీకు గుర్తుందా, మనము 77 హాస్టల్కి 77 టీవీలు పెట్టాం 25 ఏళ్ల క్రితం. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ పెట్టుకున్నాను నేను ఉన్నప్పుడు. ఇక్కడ 2000 రూపాయల టీవీలు పోర్టబుల్, అది 25 years బ్యాక్. అయ్యా HWO గారికి కానీ కొంచెం గ్రామంలో కానీ గుడ్ విల్ ఉంటే 100 పనులు చేయొచ్చండి, 100 పనులు చేయొచ్చు. 25 ఏళ్ళకి ఈ రోజుకి ఎంతో మార్పు ఉంది. ఈ వాటర్ కలుషితంలో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు కానీ నేను కానీ ఇప్పుడు ఒక్కోసారి ఈ వాటర్ బాటిల్స్ తాగడం కూడా భయపడే పరిస్థితి ఉంది. అంటే మనం పెరిగే వాతావరణం బట్టి మన దాన్ని బట్టి ఉంటుంది. అయితే మన పిల్లలు కూడా ఇంతకు ముందులాగా లేరు, సమాజం కూడా ఇంతకు ముందులా లేదు. అందరూ కూడా శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందరి ఇళ్లలో కూడా టాయిలెట్స్ ఉంటున్నాయి. అందరి ఇళ్లలో కూడా ఏ పూటకు ఆ పూట వండుకుని తినే పరిస్థితి. గతంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం మనకి పిల్లలకి భోజనం లేని పరిస్థితి ఉండేది, పావర్టీ ఉండేది. కొన్నిసార్లు రైల్వే స్టేషన్లో మీరు పడేసిన మిగిలిన అన్నం విస్తరాకులో పడి దాన్ని కూడా కొట్టుకునే పరిస్థితి ఉండేది ఒక 30 సంవత్సరాల క్రితం మీరు చూసినట్టయితే. బేసికల్గా ఫుడ్ అనేది అన్నీ రైస్ కానీ లేదంటే ఇంకా మిగతా ఐటమ్స్ కానీ ఫ్రెష్ ఐటమ్స్తో వండాల్సిన అవసరం ఉంటుంది. కూరగాయలు కానీ లేదంటే మీరు వేసే పప్పు కానీ మీరు వేసే నీరు కానీ. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ అనపరులో వాటర్ కంటామినేషన్ ఏ రకంగా జరిగింది, ఉదాహరణకి చెప్పారో రాజు చెప్పలేదు తెలియదు కానీ ఆ ఊరికి వాటర్ ప్లాంట్ పక్కనే ఉండేది. మన హాస్టల్ ఆనుకొని వాటర్ ప్లాంట్ ఉండేది. వాటర్ ప్లాంట్లో నీరు వచ్చేది. అయితే ఒక 2 రోజులు ఆ వాటర్ ప్లాంట్ నుంచి నీరు రావడం ఆగిపోయింది. మనకు కూడా మన హాస్టల్ కూడా ఓవర్ ట్యాంక్ ఉంది, గ్రామ పంచాయతీ పైప్ లైన్. ఆ పైప్ లైన్ నీరైంది, వాటర్ ఓవర్ ట్యాంక్ నీరు వెళ్ళడం అది ఒకటి ఉంది. ఆ పక్క ఊర్లో వరగానే ఊరు నుంచి ఇంకో ఆర్వో ప్లాంట్ నుంచి నీరు తీసుకొచ్చారు. కోడిగుడ్లు అక్కడెక్కడ అంగన్వాడీ నుంచి తీసుకురావచ్చు, లేదంటే ఇంకోటి నుంచి తీసుకురావచ్చు. ఆ కోడిగుడ్లు సరైనవి కానీ తెలియదు, ఉడకబెడతారు తింటారు. కుళ్ళిన గుడ్డో తెలియదు, మంచి గుడ్డో తెలియదు. సో గుడ్డు కరెక్ట్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి చికెన్ మటన్ వాడేసిన చికెన్ కూడా మంచిది కాదు. మనకు వచ్చే చికెన్లో తలకాయలు ఉన్నటువంటి చికెన్ కూడా ఇప్పిస్తుంటాం. యువ పారిశ్రామికవేత్త టీడీపీ బోర్డు మాజీ సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలు ఒంగోలులోని ఆయన నివాసంలో, చీమకుర్తి హరిహర క్షేత్రంలో, గుండ్లాపల్లిలోని జ్యోతి గ్రానైట్స్ ప్రాంగణంలో నిర్వహించారు. చీమకుర్తి హరిహర క్షేత్రంలో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొగ్గవరపు సుబ్బారావు, గౌరవ సలహాదారు కృష్ణారావు, జలదంకి వెంకట కృష్ణారావు, రాష్ట్ర వాసవి సేవాదళ్ అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను సిద్ధా సుధీర్ కట్ చేశారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి, సిద్ధా సుధీర్ కుటుంబ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో సిద్ధా అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అన్న మీరు కూర్చుంటారు అందరూ అన్న హనుమంతన్న స్వచ్ఛాంధ్ర ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఐటీసీ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సచివాలయ మెప్మా సిబ్బందికి గృహ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వికసిత భారత్ 2047లో భాగంగా స్వచ్ఛాంధ్ర సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ పరిశుభ్రత పాటించినప్పుడే స్వచ్ఛ ఆంధ్ర కళ సాకారమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తడి పొడి చెత్తను వేరు చేసి వాటి ద్వారా వచ్చే కంపోస్టు ఎరువు ద్వారా శక్తి ఉత్పత్తి పనులను ఉపయోగించడం జరుగుతుందన్నారు. సచివాలయం మెప్మా సిబ్బందికి అవగాహన కల్పించిన అనంతరం వారి ద్వారా ఇంటింటికి వెళ్లి హోమ్ కంపోస్టుపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం సోషల్ యాక్టివిటీస్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన ట్రైనర్లచే సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఏఆర్డీస్ డైరెక్టర్ సునీల్ కుమార్, ఐటీసీ జనరల్ మేనేజర్ ఉమాకాంత్, ప్రతినిధి సుధా, రీజియన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాజశేఖర్, రాజా, రజని, కీర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి వాతావరణం ఆరోగ్యం అన్ని బాగుంటే ఆ తర్వాత చట్టం అని చెప్పేసి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్. అందులో భాగంగా మనం 2014 అక్టోబర్ 2న గాంధీ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ పేర్కొన్నారు సార్. పట్టణాలు ఉండాలి, గ్రామాలు ఉండాలి, జిల్లా ఉండాలి, దేశం ఉండాలి, అంతేనా? అది చాలా ముఖ్యమైన మిషన్ ఆబ్జెక్టివ్స్లో మొట్టమొదటి మిషన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ యొక్క ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, బహిరంగ మల విసర్జన రహితమైన సమూహాలు మనం ఏర్పాటు చేసుకోవాలి అనేది మొదటి. ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో వావ్ అనేటువంటి ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. 2 రోజుల శిక్షణ కార్యక్రమం. ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం విజన్ 2047 అనేటువంటి ఒక విజన్ డాక్యుమెంటరీలో భాగంగా అన్ని నగరాల్లో మనకు స్వచ్ఛత అనేటువంటిది జరగాలి. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర ఈ కాన్సెప్ట్లో భాగంగా ఐటీసీ కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్తో వాళ్ళు మరి బిహేవియరల్ చేంజ్ తీసుకొచ్చే దానికోసం మన ఎవరైతే సెక్రటరీస్ కానీ, తర్వాత మెప్మా గ్రూప్ సభ్యులు, ఆర్పీలు కానీ వీళ్ళందరికీ శిక్షణ కార్యక్రమం ఇచ్చి, అలాగే వాళ్ళు కూడా ఈ వావ్ అనేటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి ఐటీసీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి డివిజన్కి ఒక వాలంటీర్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇంటింటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి. చెత్తని బయట కాలువల్లో కానీ రోడ్లపై కానీ పడవేయకుండా ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి మొదట. సో మానసికంగా ఎప్పుడైతే ఈ మార్పు వస్తుందో దాని ద్వారా మనము ఈ నగరంలో సుందరమైనటువంటి నగరంగా, గ్రీన్ సిటీగా, క్లీన్ సిటీగా దీన్ని తీసుకొచ్చే కాన్సెప్ట్ కోసమే ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బిట్ల సూరిబాబును చీరాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10వ తేదీన వేటపాలెం మండలం
అక్కాయిపాలెం యానాది కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యానాది కాలనీకి చెందిన 7 ఏళ్ల మైనర్ బాలికను అదే ప్రాంతానికి చెందిన సూరిబాబు తినుబండరాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పాడుబడిన గుడిసెలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయం తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు సూరిబాబుపై ఫోక్సో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు వేటపాలెం మండలం కటారివారిపాలెం జీడి మామిడి తోటల్లో ఉన్న నిందితుడు సూరిబాబును అరెస్ట్ చేయడం జరిగిందని, నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ఎండి మొయిన్ తెలిపారు. సమాజం సిగ్గుపడేలా చిన్నారులు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. 7 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన పక్క అదే ఏరియాలో ఉన్న ఒకతను అత్యాచారం చేయటం జరిగింది. ఆడుకుంటున్న పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ బాధితురాలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఈ పప్పు దినుసులై కొనిపెడతానని చెప్పేసి తీసుకుని వెళ్ళి తనతో పాడుబడిన ఒక ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి నొప్పితో బాధపడుతూ ఏడుస్తూ ఉండేటప్పటికీ ఆ అమ్మాయిని అక్కడ విడిచిపెట్టి అతను ఆ ముద్దాయి పరారు కావడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయం చిన్నపిల్లలు అక్కడ ఉన్న చిన్నపిల్లలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయడంతో వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని అతన్ని దేహశుద్ధి చేసే క్రమంలో ఆ ముద్దాయి అక్కడి నుంచి ఆ ఏరియా నుంచి పారిపోయి కనబడకుండా వెళ్ళిపోయాడు. ఈ కేసు వెంటనే మేము నమోదు చేసి మా బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ వేయటం జరిగింది. చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు, అట్లాగే చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, వాళ్ళ పిఎస్ఐ, తర్వాత మిగతా పోలీసు సిబ్బందితో టీములు వేసి ఆ రాత్రి నుంచి కూడా మనం అంతా ముద్దాయి కోసం వెతకడం జరిగింది. బాపట్ల, గుంటూరు రైల్వే స్టేషన్స్, తర్వాత బస్ స్టేషను, తర్వాత వేటపాలెం, రామాపురం ఆ ఏరియాలలో ఆ ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ఈ సందర్భంగా ఈరోజు మనకు ఆ కటారిపాలెం దగ్గర జీడి మామిడి చెట్ల తోటల్లో మన ఈ ముద్దాయి పట్టుబట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు జరుగుతున్న బస్సు యాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్లయ్య స్వామి అన్నారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర బస్సు యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విరుద్ధంగా పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్న మాట ఆచరణలో పెట్టలేదని, తక్షణమే రియంబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మిస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కోరారు. ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఆయా ప్రాంతాలకు చేరుకున్నప్పుడు విద్యార్థులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కారానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్ కళ్యాణ్, జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. బహిరంగ సభను జయప్రదం చేయండి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న బస్సు జాతాను ప్రైవేటీకరణను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో పెండింగ్ లో ఉన్నటువంటి మెస్, కాస్మెటిక్ ఛార్జీలను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా మరి బస్సు జాతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి నవంబర్ 2వ తేదీన ప్రకాశం జిల్లాలో కూడా ఈ బస్సు జాతా రావడం జరుగుతుంది. ఈ బస్సు జాతకు విద్యార్థులకు అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బస్సు జాతాను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లా విద్యార్థి లోకానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మరి పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు గొప్పలు చెప్పేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్
బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పైన గడుస్తూ ఉన్నా కూడా నేటికి ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలు. ఒకవైపు ఏమో అసెంబ్లీ సమావేశాలలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యా సంవత్సరానికి సంబంధించి 600 కోట్లు విడుదల చేశాం, 800 కోట్లు విడుదల చేశామని చెప్పి మరి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ అవి కేవలం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమై తప్ప నేటికి విద్యార్థుల ఖాతాలో ఎవరికి కూడా జమ కాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సాంఘిక సంక్షేమ హాస్టల్ అయితే సమస్యలకి స్వాగతాలు పలుకుతున్నాయని చెప్పారు గతంలో. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సమస్యలు కనిపించట్లేదా? మొన్నటికి మొన్న అటు విశాఖపట్నంలో 120 మంది పిల్లలు కూడా హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు కూడా అనారోగ్య పాలైనారు. తాగడానికి కనీసం మంచినీరు లేకుండా అక్కడ 120 మంది విద్యార్థులు ఈరోజు గిరిజన హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటే ఏ విధంగా పిల్లల సమస్యలు ఉన్నాయని కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే విధంగా జీవో నెంబర్ 77 మేము రాగానే రద్దు చేస్తా ఉన్నాం. పీజీ విద్యార్థులకు శాపంగా మారింది. మేము ఆ జీవోను రద్దు చేస్తాం, పీజీ విద్యార్థులకు విద్యను దగ్గర చేస్తామని చెప్పి ఈరోజు ఆ పద్ధతిలో చెప్పారు. కానీ ఒకటంటే ఒకటి మీరు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా అమలుపరచకుండా అన్ని విధాలుగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో అదే పద్ధతిలో వాళ్ళకన్నా ఎక్కువగానే ఈరోజు విద్యార్థులకి ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ, పేద బడుగు బలహీన విద్యార్థులకి ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ, కార్పొరేట్ విద్యార్థులకి చైతన్య, నారాయణ, భాష్యం, శ్రీ చైతన్య ఇలాంటివి మొత్తం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకత్వమే వాళ్ళకి దాన్ని ప్రమోట్ చేసుకున్నారు. కానీ ప్రభుత్వ విద్యను మొత్తం కూడా దోహం చేస్తూ ఆ విధంగా మూసేసే పరిస్థితుల్లో కనిపిస్తుంది. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహా సుదర్శన హోమాన్ని వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీగిరి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఆలూరు వెంకట రమణారావు జయంతిని పురస్కరించుకుని ఆలయం వద్ద ప్రతిష్ఠించిన ఆలూరు ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవస్థానంలో సుదర్శన హోమం నిర్వహించారు. కార్యక్రమంలో చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కుమారులు డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ్ రాజీవ్, ఆలూరు జయశంకర్, ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, కుమార ఆత్రేయ, ఫణికుమార్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మైనంపాడు డైట్ లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రిన్సిపల్ సామా సుబ్బారావు వంటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాలు తయారు చేసిన వంటల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు వాటి తయారీ విధానాన్ని, అందులో ఉన్న పోషక విలువలను గురించి వివరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సామా సుబ్బారావుతో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది వంటలను రుచి చూసి అభినందించారు. విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించారు. మైనంపాడు డైట్ కళాశాలలో ప్రిన్సిపల్ సార్ గారు ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. దీంట్లో మా ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. డిఫరెంట్ కల్చర్స్ గురించి, న్యూట్రిషన్ ఫుడ్ గురించి అందరికీ తెలియజేశారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. థ్యాంక్ యూ. ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా డైట్ నందు ఫుడ్ ఫెస్టివల్ను ఎంతో సందడిగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫుడ్ ఫెస్టివల్లో మా డైట్ విద్యార్థులు సుమారుగా 123 మంది ఉండి కూడా అంతకు మించిన ఉత్సాహంతో సుమారు 47 ఐటమ్స్ను తయారు చేశారు. వారిలో చాలామంది వినూత్నంగా దాని యొక్క ఉద్దేశాన్ని ప్రస్ఫుటంగా తెలియచేస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం ద్వారా అసలు ఎన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి వివిధ ప్రదేశాలలో ఆ సంగతి తెలుసుకోవడానికి, ఆ తర్వాత మంచి ఆహారం అంటే ఏంటి, ఆహారపు అలవాట్లు ఏంటి, ఏది ఉండాలి ఏది ఉండకూడదు, మరియు ఆహారాన్ని తయారు చేయడానికి ఆ విద్యార్థులు ఎటువంటి టీం వర్క్ చేస్తారు, ఎటువంటి సంతృప్తిని పొందుతారు ఆహారం బాగా ఉందని తెలిసినప్పుడు, ఇవన్నీ తెలియజేసే సందర్భం. దీనిలో మా యొక్క డైట్ విద్యార్థులు చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు. ఒక పండుగని నిజంగానే ఇక్కడ జరుపుకున్నారని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. నాతో పాటు నా యొక్క సహా అధ్యాపకులు కూడా ఉత్సాహంగా పాల్గొని జడ్జిమెంట్ కూడా ఏర్పాటు చేసుకొని వారిలో 8 ఫస్ట్ ప్రైజులు 9 సెకండ్ ప్రైజులు కూడా వారికి అనౌన్స్ చేయడం జరిగిందని తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఆత్మ గౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ. కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ. శ్రీశైల మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలు. త్రిపురాంతకం మండలం దూపాడులో అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్యార్థులతో ముఖాముఖి. ఘనంగా 8వ రాష్ట్రీయ పోషణ మాసం ముగింపు కార్యక్రమం. దేశాభివృద్ధి మానవాళి అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందన్న కలెక్టర్ రాజాబాబు. డి న్యూస్ లో నేటి మాట. చుట్టూ ఎందరున్నా మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి దొరికిన వరమే స్నేహం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.